తిరుపతి వెంకటేశ్వర స్వామికి అండి సంవత్సరానికి 1500 నుంచి 1600 కోట్లు ఆదాయం. అలాగే మన కేరళలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్కి 750 నుంచి 800 కోట్లు అనమాట. అయోధ్య మన రామ మందిరానికి 700 కోట్లు. పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి 650 కోట్లు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న దానికి వైష్ణోదేవి టెంపుల్ అనమాట 600 కోట్లు అనమాట. షిరిడి సాయి మందిరానికి 500 కోట్లు. మహారాష్ట్రలో ఉంది కదా షిరిడిలో. పూరి జగన్నాథ స్వామికి 400 కోట్లు. ఢిల్లీ అక్షర్ధామ్లో 200 నుంచి 250 కోట్లు. నారాయణ స్వామి టెంపుల్ అనమాట. సోమనాథ్ మందిరానికి 150 నుంచి 200 కోట్లు. గుజరాత్లో ఉంది ఇది. అయితే ఈ టెంపుల్ సెంటర్ గురించి మనకు తెలియదు కానీ జమ్మూ కాశ్మీర్లో టెంపుల్ ఉంది కదండి, వైష్ణోదేవి టెంపుల్కి వచ్చిన 1500 నుంచి 600 నుంచి 700 కోట్ల 600 నుంచి 700 కోట్ల దాకా వస్తాయి. ఈ అమౌంట్ అంతా మ్యాక్సిమం వీలైనంతలో ఆ స్టేట్కి లేదా ఆ టెంపుల్కి అక్కడే ఖర్చు పెడతారు. ఎందుకంటే నేను అక్కడ ఇంతకుముందు డ్యూటీ చేశాను, అప్పుడు చూసేవాళ్ళం కదా. మీకు ఎవ్రీ ఇయర్ ఏంటి, మీకు ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మీరు అక్కడికి వెళ్తే కొత్తగా ఏదో ఒక బిల్డింగ్ కానీ కొత్తగా ఏదో పని జరుగుతూ ఉంటుంది. పైగా మొత్తం 14 కిలోమీటర్లకి కూడా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. రోడ్ సైడు ఫెన్సింగ్ వేసి ఉంటుంది. మన తిరుపతి కాలినడకన వెళ్తారు కదా, అక్కడ ఈ పుల్లవి వచ్చి మన వాళ్ళ మీద అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి అవకాశం ఉండదు, ఎందుకంటే బాగా చాలా పెద్ద ఎత్తున ఈ గ్రిల్స్ ఉంటాయి, ఐరన్ గ్రిల్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఎంత 14 కిలోమీటర్కి కూడా మొత్తం ఈ గ్రిల్స్ ఉంటాయి. అందులో ఓల్డ్ ట్రాక్ ఒకటి ఉంటుంది, న్యూ ట్రాక్ ఉంటుంది. 2 ట్రాక్లలో కూడా మీకు సేఫ్టీ ఉంటుంది, గ్రిల్స్ అవి ఉంటాయి. ఎక్కడికక్కడే ఈ రోడ్ అది క్లీన్ చేసిన వాళ్ళు అంతా మెయింటెనెన్స్ అది చాలా బాగుంటుంది అనమాట. ఇదే విధంగా మన తిరుపతికి కూడా ఆ వచ్చిన ఆదాయాన్ని అంతా ఆ టెంపుల్కే ఖర్చు పెడితే కనుక ఇంకా బెటర్గా ఉంటుందని, ఇలాంటి అటాక్లు అవి జరగకుండా ఉంటాయని, కాలినడకన వెళ్ళిన వాళ్ళకి ముఖ్యంగా ఈ సైడ్న ఈ గ్రిల్స్ అవి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.